అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు. మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్తో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి, 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతన్ని వేసేసాం, అయిపోయింది, అతన్ని పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు. వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పని హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికి వెనకాల విజయసాయిరెడ్డే కథ, కమామిషు, అదన్నారు ఇదన్నారు అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు. రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు. అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నలో నడిచింది మొత్తం అంతా కూడా. సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి వచ్చాడు. రాజకేశ్రెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావ్ అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు ఇదన్నారు. ఇక్కడతో మొత్తం జగన్ వేసేయటమే లోపల. రాజకేశ్రెడ్డి అయిపోయింది. రాజకేశ్రెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశ్రెడ్డి అమాయకుడు అయిపోయాడు. రాజకేశ్రెడ్డి మేధావల్ల, లేకపోతే మాఫియా అల్లా, లిక్కర్ మాఫియా అల్లా, డాన్ అల్లా అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. అసలు మొత్తం వీళ్లే సూత్రధారులు, పాత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడిగిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ జగనే, నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడ ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసినాయి. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడోళ్ళు కథ, 1,000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఆ డేటా 375 కోట్ల పేజీలు రికార్డులు, డాక్యుమెంట్లుతో సమానం. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం.
2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం, ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చెరిపివేత. చూడండి అసలు మామూలుగా ఈ మొత్తం ఈ డేటా అంటే ఆ సర్వర్నో లేకపోతే ఆ కంప్యూటర్నో తీసుకుని